అవనివ్వండి. ఇప్పుడు నేను మీకు చెప్పే ఈ కాంబినేషన్స్ ఏ ఎలక్షన్ అయినా సరే అప్లై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో క్లాస్ లీడర్ ఎలక్షన్ అవ్వచ్చు, లేకపోతే సర్పంచ్ ఎలక్షన్ అవ్వచ్చు, ఇక్కడ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ దాకా ఏదైనా సరే. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కదా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, దేనికైనా సరే మిమ్మల్ని ఎవరైనా వచ్చి నేను ఈ ఎలక్షన్స్లో గెలుస్తానా ఓడిపోతానా అని ప్రశ్న అడిగినప్పుడు మనం వాళ్ళ జన్మ కుండలితో పాటు ఈ ప్రశ్న కుండలి కూడా ఒకసారి చూడాలి. ఈ ప్రశ్న కుండలిలో ఇప్పుడు నేను చెప్పబోతున్న కాంబినేషన్స్ ఎంత బలంగా కనిపిస్తే అంత ఎక్కువగా ఆ అభ్యర్థి ఆ ఎన్నికలలో విజయాన్ని సాధించే అవకాశం ఉంది అని అర్థం. అంటికిన పేపర్ పెన్ తీసుకోండి, రాసుకోండి కాంబినేషన్స్. ప్రశ్న చార్ట్ చెక్ చేసి మార్కులు వేసుకోండి. ఎన్ని కాంబినేషన్స్ చెప్తానో చూడండి. నవమ దశమాధిపతులు చాలా బలంగా ఉండాలి. ఈ బలంగా ఉండడం అంటే ఏంటి అనేది ఇంతకుముందు నేను చాలా వీడియోలో చెప్పేశాను, కాబట్టి ఇంక మళ్ళీ చెప్పట్లేదు. నవమ దశమ అధిపతులు చాలా బలంగా ఉండాలి. నవమ దశమ అధిపతుల మధ్యన ఏదైనా సంబంధం ఏర్పడి ఉండాలి. 2, సూర్యుడు చంద్రుడు వీళ్ళిద్దరూ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నవమ దశమాధిపతులతో పాటు చంద్ర సూర్యుడు కూడా చాలా బలంగా ఉండాలి ఆ చార్ట్లో. 3, చంద్రుడు దుస్థానాలలో ఉండకూడదు. 6, 8, 12. ఒకవేళ మీరు 6వ స్థానాన్ని వదిలేసినా కానీ 8, 12లో ఉండకూడదు చంద్రుడు. నేను మీకు 4 పాయింట్లు చెప్పాను. ఇందులో కనీసం మీరు ఎంత ప్రయత్నించినా సరే మీకు 3 వర్కౌట్ అవుతాయి, 4వది వర్కౌట్ అవుతుంది. చంద్రుడు బలంగా ఉన్నాడు అంటే దుస్థానాల్లో లేడనే అర్థం. ఒకవేళ చంద్రుడు దుస్థానాల్లో ఉన్నాడు అంటే బలంగా లేడని అర్థం. వీటిల్లో నేను చెప్పిన 4 పాయింట్స్లో కనీసం మీకు 3 మార్కులు రావాలి. నవమ దశమాధిపతులు బలంగా ఉంటే 1 మార్క్, వాళ్ళిద్దరి మధ్యన సంబంధం ఏర్పడితే 2వ మార్క్, సూర్యుడు చంద్రుడు బలంగా ఉంటే 1 మార్క్, చంద్రుడు దుస్థానాల్లో లేకపోతే 1 మార్క్, మొత్తం 4.